ఆటో స్కామ్ అయిపోయింది. షిట్ బ్రో, బ్రతికే ఉన్నాడా అసలు? చూసేద్దాం ఒకసారి అదంది సీన్ ఏందో. షిట్ బ్రో, హోప్ఫుల్లీ ఎవ్రీబడి సేఫ్. ఎవడో గట్టిగానే ఇచ్చి నాకు తెలిసి ఏదో కార్ ఓవర్టేక్ చేస్తూ గుద్దేసి ఉంటాడు మోస్ట్ ప్రాబబ్లీ. అయ్యా చెప్పులు ఎగిరిపోయి. అరే ఐ హోప్ ద గాయ్ సేఫ్. బ్లడ్ గిడ్ అంతుంది. షిట్ బ్రో, నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు లేదు, ఐ గెస్ ఇప్పుడే రీసెంట్ గా కొద్దిసేపటి ముందే అయింది ఇది. చున్నీ గిన్ని. అయ్యా పాపం బ్రో, ఎవరో ఆటో అయితే గాన్. ఇంకా కొత్త ఆటోనే ఇది, మొత్తం బెండ్ అయిపోయి ఇరిగిపోయింది బ్రో, పాపం. సో గైస్, మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు చూసుకొని చేయండి. ఎవర్ మిస్టేకో తెలీదు, ఆటో మిస్టేక్ కార్ మిస్టేక్ తెలీదు, బట్ సాడ్ డే బ్రో. బట్ యా, మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తున్నా ఎవరికైనా కానీ, ఎవరు చూస్తున్నా జస్ట్ మీ వల్ల ఏం అవ్వకూడదు పక్కన వాళ్ళకి. సో మీరు పడినా అది మీ పైన ఉంటుంది, బట్ మీ వల్ల ఎవరు ప్రాణానికో ఏం అవుతే దానంత ఘోరం ఏముండదు, దానంత ఇంకా బాధాకరం ఏముండదు. సో రైడ్ సేఫ్, బీ సేఫ్. ఈ లేన్స్ లో మెయిన్ ఏంటంటే చాలా మంది ఓవర్టేక్ చేస్తారు, కానీ ఎక్కువ పుష్ చేస్తే కార్ మైలేజ్ తక్కువ ఇస్తుందని చెప్పి మెల్లగా ఓవర్టేక్ చేస్తారు. దానివల్ల ఇలాంటి చాలా ఎక్కువ అవ్వచ్చు. సో పుష్ చేసి ఓవర్టేక్ చేద్దామని ఫిక్స్ అయ్యారా, మీరు థ్రాటల్ ఫుల్ ఇచ్చి ఓవర్టేక్ కొట్టేసండి ఫస్ట్ ఎవరు లేనప్పుడే. లేదంటే అసలు ఓవర్టేక్ కొట్టకండి, ఫాలో అయిపోండి. మీకు 5 నిమిషాల్లో మీరు ఎంతో దూరం వెళ్ళిపోరు. హోప్ఫుల్లీ ద ఆటో గైస్ సేఫ్ బ్రో.